సారీ సినిమా, దెబ్బ బలంగా తగిలినట్టుంది. ఇదే ఈ తొందర వద్దనేది. కట్అవుట్ ఉంది కానీ కంటెంట్ లేదు. సర్లే, లోపల పెదమామతో చిన్న సెటిల్మెంట్ ఉంది, చూసుకొని వస్తాను. అత్తయ్య, షుగర్ కొంచెం ఎక్కువ వేసి వేడివేడిగా పాలు తీసుకొస్తారా? వేడివేడి పాలలో కొంచెం షుగర్ ఎక్కువ వేసి తీసుకురమ్మను. అది అలాగే బాబు. మావయ్య, మీకన్నా నేను చాలా చిన్నవాడిని, నాకు అంత రెస్పెక్ట్ అవసరం లేదు. కూర్చోండి. ఇదిగో వచ్చింది ఇంటల్లుడు కాదు మర్యాద చేయడానికి. అంతకన్నా ముందే వాడు నా మేనల్లుడు. ఇదిగో నాన్న. మావయ్య, అలా పిలవకో, సర్రన కాలిపోద్ది. ఎందుకు మావయ్య? కోపమా, ద్వేషమా, పగ? అసహ్యం. మీ తాత, మీ నాన్న, ఇప్పుడు నువ్వో. ఏం చేసాం? మోసం చేసామా? చేస్తూనే ఉన్నారు. నా కూతురు గేలం వేసావు, నా ఆస్తికి వాలేసావు. దొరకనివ్వను, నిన్ను గెలవనివ్వనురా. పెద్ద పెద్ద తిమింగిలాన్నే మింగేశాను. పేత పరికివి నువ్వేంతరా? నీ ముందు నేను ఎప్పుడు చిన్నవాడినే మావయ్య. నీతో మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి రాలేదు, అలాగని గెలిచానని విర్రవీగడానికి రాలేదు. సంకల్పం ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చని మా నాన్న నమ్మేవారు, అలాగే మిమ్మల్ని నమ్మారు. కానీ మీరు? నేను మా నాన్న నమ్మకం నిజం అవ్వాలి అనుకున్నాను, మన ఫ్యామిలీలు కలవాలి అనుకున్నాను, ఆస్తులు కలుపుకుందామని రాలేదు. మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు మావయ్య, కానీ ఆ స్థానంలో మీరు ఉండబట్టే నాకు ఈరోజు ఈ గుర్తింపు. ఇది నిజం. నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం మీరే. పగ తీర్చుకోవడానికి రాలేదు మావయ్య, ప్రేమను పంచమని అడగడానికి వచ్చాను మావయ్య. నేను గెలిచానని మీరు అనుకుంటున్నారు, నువ్వే గెలిచావని నేను అనుకుంటున్నాను. పగ తీర్చుకోవాలంటే నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు మావయ్య. మహికి సైగ చేస్తే చాలు, నువ్వే కాదు దేవుడు కూడా ఆపలేడు. అలా చేస్తే మన ఇంటి పరువు బయటపడుతుందని ఆగాను. ఇప్పటికీ మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను మావయ్య. నువ్వు ఎదిగావంతేరా. దాన్నిచ్చి పెళ్లి చేస్తేనే నువ్వు గెలిచినట్టు. ఆ జరగదు. ఆ మాట మీ గుండెల్లో నుంచి రాలేదని మీ కళ్ళు చెప్తున్నాయి. మీరు మారిపోయారు మావయ్య. ఇప్పుడు మీరు మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. మాట అబద్ధం చెప్పొచ్చేమో కానీ మీ కళ్ళు నిజం చెప్తున్నాయి. అప్పుడు మా నాన్న మీ వల్ల నష్టపోయారంట, నిజం నాకు తెలియదు. ఇప్పుడు నీ వల్ల నేను లాభపడ్డాను, ఈ నిజం నాకు తెలుసు. ఈ గెలుపు నీ గెలుపు మావయ్య. మా నాన్న నమ్మకం నిజమని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం నిజమని మీరు నమ్మితే మహాలక్ష్మి తీసుకొని మా ఇంటికి రండి. ఏమైంది నాన్న? నాన్న, మీ కళ్ళలో నీళ్లు చూస్తాననుకోలేదు. వద్దు నాన్న, మీ ఇష్ట ప్రకారమే మీరు చేసుకోమన్న వాళ్ళే చేసుకుంటాను. మీరు బాధపడకండి నాన్న. భావన కరెక్ట్ కాదనిపిస్తే వదిలేయండి. లేదమ్మా, నీకు వాడే కరెక్ట్ అమ్మా. వాళ్ళ నాన్న నమ్మాడు, నేను మోసం చేశాను. వీడు నమ్మాడు, న్యాయం చేస్తాను.